కీర్తనలు 128వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయో యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఈ యాత్రా కీర్తనలో ఇది 9వ భాగం, 9వ కీర్తన. ఇది 127వ కీర్తన తర్వాత మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుని యొక్క ఆశీర్వాదము, తర్వాత పిల్లలు, తర్వాత వాళ్ళతోటి తన అంబుల పొద్దు నింపుకొనటువంటి ఆశీర్వాదం, వాటిని చూస్తాం. అదే ఆలోచనతో ఇంకా ముందుకు కొనసాగుతున్నటువంటి కీర్తనలో మరి కొన్ని విషయాలు పొందుపరచబడ్డాయి. ఇక్కడ మొదట వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. వీళ్ళందరూ కూడా ఈ దాసత్వంలో నుంచి, బబులోను దాసత్వంలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాడుతున్నటువంటి పాటలు. దాసత్వంలోనికి వెళ్ళక మునుపు ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథంలో, తర్వాత 2వ రాజుల యొక్క చివరి అధ్యాయాలలో, 2వ దినవృత్తాంతాల్లో ఉన్న చివరి అధ్యాయాల్లో అక్కడ ఎంతగా విగ్రహారాధన ప్రబలి దేవుని విడిచిపెట్టి బాయలు, అష్టారోతు అనేటువంటి దేవతలను వారు పూజించారు అనేటువంటి విషయాలన్నీ కూడా సుస్పష్టంగా చక్కగా వివరించబడ్డాయి. అలా ఉన్నటువంటి స్థితిలో దేవుడు మరి వాళ్ళని సరి చేసి తిరిగి తీసుకుని రావడానికి 70 సంవత్సరాల దాసత్వంలోనికి, బబులోని దేశంలోనికి పంపించాడు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పాటలు పాడుతున్నటువంటి సందర్భంలో దానిని గుర్తు చేసుకుంటున్నారు. అది దేవుడు పెందలకడనే లేచి తన ప్రవక్తలను పంపి వారి యొద్దకు సందేశాన్ని తీసుకొచ్చినప్పటికీ ఆయన యందలి భయాన్ని వాళ్ళు విడిచిపెట్టి వారు తాము కోరినటువంటి త్రోవలలో నడిచి యెహోవాకు విరోధంగా పాపం చేయటం చేత వారందరూ కూడా దాసత్వంలోనికి వెళ్ళవలసి వచ్చింది. అంతకు మునుపు వాళ్ళు జరిగించినటువంటి అనైతికత కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు క్షమించుతూ వచ్చాడు. కానీ విగ్రహారాధన అనేటువంటి దానిని వాళ్ళు పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా మనసు మార్చుకోకుండా ఉన్న స్థితిని బట్టి వారు దాసత్వంలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు హెచ్చరించుకుంటూ పాడుతున్నటువంటి పాట ఏంటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. కనుక ఈ భయభక్తులు కలిగి నడుచుకునటం చేత ఏదైతే దేవుడు వద్దని చెప్తున్నాడో, వారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా యందు నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీవు ఆయనను ప్రేమింపవాలి. తర్వాత నువ్వు ఏ దేవునికి మొక్కకూడదు. ఆ రెండు కూడా వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారనే దానికి గుర్తు. అలా కాకుండా వాళ్ళు జీవించిన జీవితాలు ఇప్పుడు వాళ్ళ మీదకు వచ్చినటువంటి శిక్ష, తిరిగి వారు మరలా దాసత్వంలో నుంచి తీసుకొచ్చిన తరువాత ఇప్పుడు వాళ్ళ హృదయాలలో ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో జీవిస్తున్నారో దానిని మనం ఈ కీర్తన భాగంలో చూడవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. కనుక విగ్రహారాధన, దేవుడిని విడిచిపెట్టడం, ఆయన ఎటువంటి ఆజ్ఞలు ధర్మశాస్త్ర ప్రకారంగా వారందరూ జీవించాలని కోరారో అవి పైన ఆ క్రియలు జరిగించడం మాత్రమే కాకుండా అంతరంగంలో ఆ ధర్మశాస్త్రం యొక్క స్ఫూర్తిని వారు అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించాలి అనేటువంటిది ఈ కీర్తనలోని సారాంశం. దాని వలన కలిగేటువంటి అనేకమైన ఆశీర్వాదాలు కొన్ని విషయాల్లో ఇక్కడ చెప్పబడ్డాయి. ఈ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది ఈ కీర్తన కనుక మనం 127వ కీర్తన కనుక చూస్తే అది సొలొమోను రచించినట్లుగా ఉంది. సో దానికి అనుబంధంగా వ్రాయబడినటువంటి 128వ కీర్తన కూడా ఆయన రచించి ఉండవచ్చు. సొలొమోను రచించినటువంటి ఈ సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయం 7వ వచనం,
యెహోవా యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించరు. భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది తెలివికి మూలం. తర్వాత అదే గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో కనుక చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. కనుక ఈ దేవుని అందులో భయం కలిగి ఉండటం అనేటువంటిది ఇక్కడ ఏం చెప్పబడిందంటే, భయం కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఎందుకని ధన్యులంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి 2 విషయాలు చెప్పబడినాడు రాజైన సొలొమోను. ఒకటి తెలివి, రెండవది జ్ఞానము, వివేకం. ఈ విషయాల ద్వారా మనిషి ఏది దేవుడు కోరుతున్నాడు, ఈ శరీరంలో ఆయన మనకు అనుగ్రహించినటువంటి జీవించే కాలంలో ఆయన మనలో ఊదినటువంటి ఆ జీవాత్మ దేవునితో ఏ విధంగా సంబంధం కలిగి జీవించాలనేటువంటి వివేచనలోనికి మనిషి తీసుకుని రాబడతాడు. ఆ వివేచన ఎప్పుడు కూడా దేవునికి సంబంధించినటువంటి జీవితానికి మనల్ని ముడిపెడుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి తెలివితేటలు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మాత్రమే మనకి బోధించగలదు. ఎప్పుడైతే ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడేటువంటి వారు ఉంటారో వారు ధన్యులు. అంటే దేవుని యందు ఆనందించగలిగిన విధంగా మార్చబడేవారు అని అర్థం. తర్వాత ఈ ధన్యత అనేటువంటిది హెబ్రీ భాషలో వాడబడినటువంటి ఆ బ్లెస్సెడ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఇంగ్లీష్లో వాడబడినటువంటి మాట అషార్ అని. అషార్ అనే మాటకు అర్థం ఏంటంటే తిన్నగా నడుస్తూ ఆ మార్గములలో వర్ధిల్లుట అనే అర్థం. ఇక్కడ ధన్యత అని చెప్పబడినటువంటి మాట తిన్నని మార్గంలో నడుస్తూ దానిలో వర్ధిల్లుట అని అర్థం. అంటే ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో వారు ఎటువంటి వంకర తర్వాత శరీర సంబంధమైన విషయాలలో కాకుండా దేవుడు వారిలో ఉంచబడినటువంటి ఆ జీవాత్మ, దేవునితో సంబంధం కలిగినటువంటి ఆత్మ యొక్క వివేచనలో దేవుని దృష్టిలో సరైన విధంగా తిన్నని మార్గంలో నడుస్తూ దేవుడు కోరిన విధంగా జీవించటం అనేటువంటిదే ధన్యత అని అర్థం. ఈ లోకంలో అనేక మంది తెలివి కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు, ధనవంతులు, రకరకాలుగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారందరూ ఉన్నారు. కానీ వారందరిని గురించి ధన్యత అని చెప్పబడదు. ఎవరిని గురించి ధన్యత అని చెప్పబడుతుందంటే ఎవరైతే దేవుని యందు భయం కలిగి దాని ద్వారా ఆయన యొక్క జ్ఞానాన్ని వివేచనను కలిగి ఆయన మనలో ఉంచబడినటువంటి ఆత్మ ద్వారా చక్కగా వారి జీవితాన్ని దేవుని యొక్క ఉద్దేశం కొరకు జీవింపగలిగే విధంగా మలుచుకుంటారు ఈ లోకంలో. అది నిజమైనటువంటి ధన్యతగా దేవుడు గుర్తిస్తాడు. మనుషులు వాళ్ళు రకరకాలుగా ఈ లోకంలో ఎదుగుతున్న కొలది అది దేవుడు వారిని ఆశీర్వదించాడనేటువంటి విధంగా మాట్లాడుతుంటారు. కానీ దేవుని వాక్యం దాని గురించి మాట్లాడదు. దేవుడు పరలోకమందు పరిశుద్ధుడుగా జీవించేవాడుగా ఉన్నాడు. ఆయన మనలో ఊదినటువంటి ఆ జీవాత్మ ఆయనతో సంబంధం కలిగి ఆయన కోరిన విధంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో మనల్ని ఈ లోకంలో సృష్టించాడు. నిజమైనటువంటి ధన్యత ఆయన మనలను సృష్టించుటలో కలిగినటువంటి ఉద్దేశాన్ని మనం గుర్తెరుగుట, దాని ఏర్పాటులో జీవించటం అనేటువంటిదే ధన్యత. దానికి కావలసినటువంటి ఒక లక్షణం ఇక్కడ చెప్పబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట. మనిషి భయం ఎప్పుడు కూడా మన మీదకు ఉరి తీసుకొస్తుంది. దేవుని భయం ఎప్పుడు కూడా మనని ధన్యతలోనికి నడిపిస్తుంది. అంటే దేవుడు కోరిన విధంగా జీవించినట్లుగా మనలో వివేచన, జ్ఞానాన్ని, వృద్ధిని కలుగజేసి తిన్నని మార్గంలో నడవటానికి మనకి ఆయన సహాయపడతాడు. తర్వాత 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అలా జీవించేటువంటి వాళ్ళ విషయంలో ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి జీవితంలో కూడా అతను ఆశీర్వదించబడేవాడిగా ఉంటాడు. నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది కనాను దేశంలోనికి ప్రవేశించిన తరువాత అక్కడ బయలు, అష్టారోతు అనేటువంటి దేవతలను వారు అక్కడున్నటువంటి తెగల వారు వారిని పూజించేవారు. కనాను వారు ముఖ్యంగా బయలుదేవతను. వారు ఈ బయలుదేవతను, అష్టారోతు దేవతలను ఎందుకు పూజించారంటే ఈ బయలు ఈ ప్రకృతి అనే దానికి అంతటికీ కూడా దేవుడని,
అష్టారోతు ఈ గర్భధారణకు దేవత అని వారు నమ్మేవాడు. అందువలన వాళ్ళ యొక్క ఫలింపు ఆ రెండింటి దేవతల మీద ఆధారపడి ఉందని కనానీయులు, హివ్వీలు, హిత్తీలు, అమోరీలు వారందరూ కూడా విశ్వసించేవారు. వారు ఆ విధంగా విశ్వసించి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో దేవుడు ఇశ్రాయేలీయులను కనాను దేశంలో ప్రవేశపెట్టాడు. అలా ప్రవేశపెట్టిన సందర్భంలో ఇంకా ఎవరెవరైతే వీరి చేత తరిమి వేయబడకుండా ఆ దేశంలో మిగిలి ఉన్నటువంటి జాతులు వారు ఉన్నారో వారు ఈ విగ్రహాలను పూజించినప్పుడు యూదులు కూడా క్రమక్రమంగా వాటిని పూజించడం అనేటువంటిది మొదలుపెట్టారు. మొదలుపెట్టి దేవుడు వారి మీద దృష్టి ఉంచి వారికి కావలసినటువంటి తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని అనుగ్రహించి భూమి వారు కష్టపడకుండానే ఫలింపులోనికి రాగలిగేటట్లుగా వాగ్దానం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో వారికి అనుగ్రహించాడు. కానీ వారు దానిని మరచి వారు విగ్రహారాధన వైపు తిరిగి ఈ లోకంలో కనానీయులు, యెబూసీయులు, హిత్తీలు, ఇవీలు, అమోరీలు పెరిగినట్లుగా వారు కూడా వృద్ధి పొందాలని కోరుకున్నారు. అంటే దేవుడు అనుగ్రహించినది చాలక అటువంటి జీవితంలో కాకుండా దాని ద్వారా ఏమైందంటే దేవుడు వాళ్ళు ఎంతగా సంపాదించినప్పటికీ అది చిల్లి కలిగినటువంటి సంచిలో వేయబడినటువంటి వారి యొక్క సంపద వలె అయిపోయింది. అది ఎంతసేపటికి కూడా వారు వృద్ధిలోనికి రాలేకపోయింది. కానీ అలా కాకుండా హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే వారు సరైన విధంగా భయభక్తులు కలిగి జీవించినట్లయితే చూడండి, కొన్ని వచనాలు చూద్దాం. అక్కడ హోషేయ 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానం చేసుకుందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్ష రస తైలముల మనవి ఆలకింపగా అవి యజ్రాయిలు అనగా దేవుడు విత్తినవాడు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనమని చెప్పుగా వారు నీవే మా దేవుడు అని చెప్పుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇలా దేవుడు భూమి మీద ఉన్నటువంటి ధాన్య ద్రాక్షరస తైలములు, భూమి ఆకాశము మొర, అలా ఆకాశం యొక్క మొరను దేవుడు విని వారి మీద ఆశీర్వాదాన్ని పంపించేవాడిగా ఉంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ చేతులు కష్టార్జితను నువ్వు అనుభవించదంటే ఎవరైతే దేవుని అందులో భయభక్తులు కలిగి దేవుని యొక్క త్రోవలలో నడుస్తూ జ్ఞానం కలిగి ఆయన యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి మనసులో నిశ్చయత కలిగి ఉన్నారో వారు చేసేటువంటి పనిలో ఆయన ఆకాశాన్ని తెరిచి వారి మీద వారికి కావలసినటువంటి ఫలాన్ని వారికి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇది ఈ లోకంలో ఈ మనుషుల యొక్క ప్రయాసం ద్వారా, చెమట ద్వారా మనము పొందేటువంటిది వేరు. దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారం ఇచ్చుచున్నాడు. అంతకు మునుపు కీర్తనలో మనం చూసాం. తర్వాత సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. కనుక ఈ ఆశీర్వదించబడుట, నీ కష్టార్జితను అనుభవించగలిగేటట్లుగా చేయుట, అది చిల్లి సంచిలో వేయబడినట్లుగా కాకుండా మనము దేవుడు అనుగ్రహించేటువంటి దాని యందు ఆశీర్వదించబడగలిగేటట్లుగా చేయటం అనేటువంటిది దేవుడు మన మీద ఉంచేటువంటి ఆశీర్వాదం. తర్వాత చెప్తున్నాడు 3వ వచనంలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఈ ద్రాక్షావల్లి ఈ ఫలింపుకు గుర్తు. కనుక ఇశ్రాయేలీల్లో స్త్రీ కానీ గొడ్డు కానీ గొడ్డుమొత్తుతనం ఉండకూడదు. అంటే పిల్లలు కలగకుండా సంతులేని దానిగా ఉండకూడదు, ఉండదని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. కనుక ఈ స్త్రీ లోగిట ఉండి ఫలించేటువంటిదిగా ఉంటుంది. అంటే వాళ్ళు భార్యాభర్తలుగా కలిసి ఉండేటువంటి జీవితం పిల్లల చేత ఇతర విషయాల చేత ఆశీర్వదించబడినదిగా ఉంటుంది. తర్వాత ఈ ద్రాక్షారసం అనేటువంటిది చూడండి, కీర్తనలు 104వ అధ్యాయం 15వ వచనం.
నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును. ఈ భార్య అతని లోగిటిలో ఉండేది, అంటే బయట కాదు, అంటే ఇంటి లోపల ఉంటూ తన భర్తకు సుఖాన్ని ఇవ్వగలిగేటువంటి విధంగా ఉండేటువంటి స్త్రీ అని అర్థం. అంటే లేక అతని భార్య యందు అతడు సంతోషించగలిగేటువంటి విధంగా ఉండేటువంటి వాతావరణం కలిగి ఉండేటట్లుగా అతనికి తన భార్య ఉంటుంది అని అర్థం. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడం. ఇది మొట్టమొదటి వచనంలో యెహోవా అందులో భయం అనేటువంటిది మనం చూచాం. ఆ భయం జ్ఞానం కలుగజేస్తుంది. ఆ జ్ఞానం చొప్పున ఇక్కడ భార్యతోటి కాపురం చేయమని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. ఈ జ్ఞానము ఏం చేస్తున్నదంటే, ఎందుకనంటే ఈ 7వ వచనంలో 1 పేతురు 3వ అధ్యాయంలో ఈ జీవము అనే కృపావరంలో వారు మీతో కూడా పాలివారై ఉన్నారు. అంటే భార్య భర్త ఇద్దరు కూడా దేవుని ఆత్మచేత ఒప్పించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానము అనేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడి పరలోక సంబంధమైనటువంటి దేవునిది పవిత్రమైనటువంటి జీవం వారిలో పనిచేయుట, ఆ జీవం అనే కృపావరంలో ఇద్దరు కూడా సరిగా పాలువారుగా చేయబడ్డారు. ఈ జ్ఞానం అనేటువంటిది దేవుని ఎందులో భయం కలిగి ఉండటం ద్వారా పొందిన జ్ఞానము ఈ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి ఆ జీవం అనే కృపావరం ఏదైతే ఇద్దరిలో కూడా కుమ్మరించబడినటువంటి దేవుని యొక్క జీవం, ఆ జీవం ఇతరుల పని చేయకుండా ఆటంకం కలిగించేటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నట్లయితే అది ఆవిడ ద్రాక్షావల్లి అయినప్పటికీ కూడా మన ముఖానికి సంతోషాన్ని కలుగచేయదు. కనుక ఈ జీవం అనే కృపావరంలో పాలువారై ఉండి జ్ఞానం చొప్పున కాపురం చేయటం అనేటువంటిది అన్నిటికీ ఆరంభం మనము యెహోవా యందలి భయం కలిగి జీవించటం ద్వారా. ఆ భయం జ్ఞానం కలుగజేస్తుంది. ఆ జ్ఞానం ఇతరులలో పనిచేస్తున్నటువంటి జీవం అనేటువంటి కృపావరం ఏదైతే పొందిందో భార్య, వాళ్ళిద్దరూ కలిసి ఆ జీవము సమృద్ధిగా గృహంలో పనిచేయటం ద్వారా నిజమైనటువంటి దేవుని ఆశీర్వాదాన్ని చూడగలిగేటట్లుగా చేస్తుంది. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అంటే ఇద్దరూ కలిసి ఆ జీవం అనే కృపావారాన్ని చక్కగా అనుభవిస్తూ దేవుని యందలి ఆనందంతో జీవించేటువంటి కుటుంబంగా ఉండటానికి నీ భార్య నీకు సహాయపడుతుంది, తోడుగా ఉంటుంది అని చెప్తున్నాడు. అలా కాని పక్షంలో ఒకవేళ నీ భార్యలో ఆ జీవం అనే కృపావరం పనిచేయటం లేదనుకో, అప్పుడు ఇద్దరూ కలిసి నిజమైనటువంటి పరలోకపు ఆనందంలో జీవించడం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విధంగా నడుచుకునే వ్యక్తి తన భార్య విషయంలో జ్ఞానం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం ఏమిటంటే తన భార్య విషయంలో కూడా దేవుడు పనిచేయగలిగి ఇద్దరూ కలిసి ఆ జీవమనే కృపావరంలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఈ శరీర సంబంధమైనటువంటి సుఖమే కాకుండా, ప్రాణ సంబంధమైన సుఖం మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన సుఖంలోనికి మార్చబడి ఇద్దరూ కలిసి 3 పేటల తాడు వలె బలంగా ఉండి అనేక మందికి ఆశీర్వాద కారణమైనటువంటి కుటుంబం కట్టబడగలగడానికి అతని భార్య అతని లోగిటిలో ఫలించేటువంటి ద్రాక్షావల్లిగా దేవుడు మారుస్తానని చెప్తున్నాడు. దాని తర్వాత చూసినట్లయితే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఈ ఒలీవ మొక్కలు పెద్ద ఒలీవ చెట్టు వేళ్లలో నుంచి పుట్టుకొచ్చేటువంటి పిలకలు మొక్కలు. మళ్ళా వాటిని తీసుకెళ్ళి వేరే చోట కూడా నాటచ్చు. ఆ పిలకల్ని ఒక చెట్టు పెరుగుతున్న కొలది, బలం పుంజుకుంటున్న కొలది, ఆ బలానికి గుర్తుగా ఆ చెట్టు కింద ఆ పిలకలు మొలుస్తూ ఉంటాయి. ఇది దానికి సాదృశ్యంగా చెప్తున్నాడు. నువ్వు గనక భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడుచుకున్నట్లయితే
నీ పిల్లలు నీలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని బలాన్ని చూపించడానికి గుర్తుగా ఎదిగినటువంటి ఒలీవ మొక్కల వలె నీ భోజనపు బల్ల చుట్టూ ఉంటారు అని చెప్తున్నాడు. అంటే ఇది శరీర సంబంధంగా యూదులకు చెప్పబడినప్పటికీ ఆత్మ సంబంధంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే దేవుడు మనల్ని ఉంచాడో అక్కడ మనకి ఇవ్వబడినటువంటి శరీర సంబంధమైన పిల్లలు, సంఘంలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మ సంబంధమైన పిల్లలు మనం బలంగా దేవునిలో ఉండి నడుచుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మనలో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధత, నీతి అనేటువంటి గుణాల చొప్పున ఎవరెవరైతే అనేక మంది ఒప్పించబడి ప్రభు యొక్క మార్గంలోని తీసుకుని రాబడతారో వారందరూ కూడా ఒలీవ మొక్కల వలె ఉండేవారుగా చేయబడతారు. ఈ ఒలీవ మొక్కలు ఈ నీతి లేక పరిశుద్ధాత్మ అనే దానికి కూడా గుర్తుగా ఉన్నాయి. చూడండి, కీర్తనలు 104వ అధ్యాయం 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఈ తైలము ఈ ఒలీవ చెట్టులో నుంచి వచ్చేటువంటి తైలం నరుల ముఖానికి అది కాంతినిచ్చేదిగా చేయబడుతుంది, అది మెరుగునిస్తుంది. అది చూడండి, జకరియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలిని వాడ ఇది ఏమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని, నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను, నా ఏలిని వాడ నాకు తెలియదంటని. అప్పుడు అతడు నాతో ఇట్లనను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షముగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఈ విధంగా ఈ చెప్పబడుతున్నటువంటి 2 ఒలీవ చెట్లు పాత నిబంధన కాలంలో ఈ మందిరం కట్టేటువంటి సందర్భంలో తిరిగి వచ్చినప్పుడు జెరుబ్బాబేలు, యెహోషువ ఆ ఇద్దరు కూడా 2 ఒలీవ చెట్లకు గుర్తుగా ఉన్నారు. ఆ 2 ఒలీవ చెట్లు ఉంచబడినటువంటి ఆ పరిశుద్ధ తైలం ద్వారా ఆ దీపములు వెలిగించబడేవిగా ఉన్నాయి ఇప్పుడు దేవుని గృహంలో. ఆ తైలము పరిశుద్ధాత్మ నింపుదలకు గుర్తుగా ఉంది. ఆ ముఖానికి మెరుగునివ్వటం అనేటువంటిది ఎవరిలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడో వారిలో పనిచేస్తున్నటువంటి దేవుని యొక్క వెలుగుకు, కాంతికి, ప్రకాశానికి గుర్తువి. మనం భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఈ తండ్రి ఏ విధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుగా జీవించుతూ అదే నిర్దేశత్వాన్ని తన పిల్లలకు, సంఘంలో ఉన్న అనేక మందికి మాదిరిగా జీవిస్తాడు. అతని యొక్క మార్గంలో అనుసరించేటువంటి పిల్లలు కూడా ఆ దేవుని ఇంటిలో ఆ విధంగా ఒలీవ మొక్కల వలె ఎదిగేటువంటి వారుగా, దాని మీద పునాది వేయబడిన వారుగా చేయబడతారు. ఆ మార్గాన్ని ఈ భయభక్తులు కలిగి జీవించుట అనేటువంటి వ్యక్తి ద్వారా ప్రారంభమవుతుంది, ఇంటిలో కానీ సంఘంలో కానీ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో సమృద్ధిగా నివసించగలగటానికి మనం అవకాశం ఇచ్చినప్పుడు ఈ పరలోక సంబంధమైన వెలుగులో జీవించగలగటానికి ఆయన మన అంతరంగంలోనూ మనం జీవించే జీవితం ద్వారా ఇతరులలో పనిచేయగలిగేటట్లుగాను అనేక మందిని మనం చూడగలుగుతాం. అది దేవుడు ఎందులో భయభక్తులు కలిగి జీవించే వాళ్ళ జీవితంలో చేసేటువంటి గొప్ప ఆశీర్వాద క్రియ. తర్వాత 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. ఆ పైన చెప్పబడిన విధంగా ఆశీర్వదించబడతాడు. ఇంకా ముందుకి కొనసాగుతుంది 5వ వచనంలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయో యెరూషలేమునకు క్షేమం కలుగుట నువ్వు చూచెదవు. ఇంతవరకు తన ఇంటిలో తన భార్య, తన బయట తన పని, ఇంట్లో తన భార్య, పిల్లలు, వాళ్ళ గురించిన ఆశీర్వాదాన్ని గురించి చెప్పబడింది. మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని గురించి చెప్పబడింది. ఇక్కడ చూసినట్లయితే అది దేవుని ఇల్లుని గురించి చెప్పబడింది. సియోను అనేది, సియోను పాత నిబంధనలో వాళ్ళకి కట్టుకున్నటువంటి దేవుని యొక్క మందిరం. అక్కడ నుంచి యెహోవాని ఆశీర్వదించడానికి చెప్పబడింది. క్రొత్త నిబంధనలో ఇది పరలోకపు సియోను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం దాని గురించి చూస్తాం.
ఇక్కడ చెప్పబడినటువంటి పరలోకపు సియోను, దానికి నమూనా ఇప్పుడు మనం కూడి వచ్చేటువంటి సంఘం. అక్కడ నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించునని చెప్పబడింది. అంటే ఎవరైతే ప్రభువుని యథార్థమైన హృదయంతో అంగీకరించారో, ఆయనతో పాటుగా మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో విశ్వాసం ద్వారా ఐక్యపరచుకొని పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని కలిగి ఆయన అనుగ్రహించబడినటువంటి జీవాత్మ మనలో ఆయన ఆత్మ ద్వారా బలం పొంది చక్కగా ఈ ప్రాణము, శరీరం అనే దాన్ని లోపరుచుకొని దేవుడు కోరిన విధంగా పరలోక సంబంధమైన విధంగా జీవించుతుంటారో ఆ బిడ్డలను ఆయన తన గృహంలో సియోనులో ఆశీర్వదించుతానని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ ఆత్మ సంబంధమైన మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం సంపూర్ణంగా మార్చబడగలగటానికి దేవుడు సంఘం అనేటువంటి దానిలో మనలను వాడుకునేవాడుగా ఉన్నాడు. అలా మనం ఆ సంఘంలో నిలబడినప్పుడు మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే శిరస్సు తోటి జతపరచబడ్డాం. ఆత్మలో మన ఒకరికొకరు అవయవముగా చేయబడ్డాం. అలా ఆత్మలో జీవించుతూ అనేక మంది పరిశుద్ధులతో కలిసి సహవాసత కలిగి ఉండి అందరము కూడా క్రీస్తు అనే శిరస్సు యొక్క అధికారం కింద జీవించుతూ మన పాలు మనం నిర్వర్తించగలిగి సంఘం అనేటువంటి అభివృద్ధి కొరకు, శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఈ జీవించడం అనేటువంటిది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఎలా అంటే ఈ మనలో ఉన్నటువంటి ఈ పాత స్వభావం యొక్క చనిపోయి దేవుని యొక్క స్వభావంలోనికి మార్చబడగలగటానికి వాడబడేటువంటి స్థలమే ఈ సియోను. ఆ సియోనులో ప్రభువు అధికారి, అధిపతి, మనకు శిరస్సు. ఆ శిరస్సు నుంచి వచ్చేటువంటి జీవము, బలము, శక్తి ద్వారా మనిషి తనకు నియమించబడినటువంటి పరిమాణంలో పనిచేస్తూ ప్రతి కీలు, ప్రతి నరము చక్కగా బలాన్ని అందిస్తూ వేరే నరము, బలం, కీళ్ల నుంచి బలాన్ని పొందుతూ మనలో ఉన్నటువంటి ఈ అంతరంగ స్వభావం దేవుని యొక్క స్వభావంలోనికి మార్చబడేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది నిజమైనటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము మనం దేవునితో కూడా రాబోయే దినాలలో 1000 సంవత్సరాలు పరిపాలన చేయగలగటానికి పనికి రాగలిగిన విధంగా సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకు ఈ సియోనులో నుంచి నిన్ను ఆశీర్వదించుటనే అర్థం ఈ సంపూర్ణ సిద్ధిలోనికి తీసుకుని రావటం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఈ సంపూర్ణ సిద్ధి పొందబడుట అనేటువంటిదే మనకు నిజమైనటువంటి ఆశీర్వాదం. వారు మాత్రమే ఆ పరలోకపులో సియోను కొండ, పరలోకపు దేవుని పట్టణము, యెరూషలేము అనే దానికి తీసుకొని రాబడి ఉన్నారు. ఎవరైతే ఈ దేవుని భయం కలిగి జీవించేవారుగా ఉన్నారో వారి చేతిలో పని, బయట కష్టార్జితం, ఇంటిలో సుఖం, వారి పిల్లలు, అంటే వారి ద్వారా సంఘంలో ఉన్న అనేక మంది బలపరచబడుట, వారు సంఘంలో దేవుని చేత ఆశీర్వదించబడి సంపూర్ణ సిద్ధిలోనికి రాగలిగి ఆ పరలోకపు యెరూషలేములో పాలివారుగా ఉంచబడటానికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ద్వారా పొందుట, శిరస్సుగా ఆయనతోటి మనం అతకబడినప్పుడు అటువంటి ఆశీర్వాదంలోనికి ఆయన మనం నడిపించుతాడు అని చెప్తున్నాడు కీర్తనకర్త. దాని తర్వాత నీ జీవితకాలమంతయో యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ఈ యెరూషలేము అనేటువంటిది యూదులకు చుట్టూ అనేక మంది శత్రువులు ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ మరి ఎంతో వీరు భయంతోటి తర్వాత శత్రువు యొక్క ప్రమాదం నుంచి కాపాడుకోవలసినటువంటి స్థలంలో జీవిస్తున్నారు. కానీ వీరు కనుక దేవుని భయంలో కనుక జీవించినట్లయితే వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటంటే యెరూషలేము భద్రపరచబడుతుంది అని చెప్తున్నాడు. దేవుడు ఆత్మ సంబంధంగా మనకేమిస్తున్నాడంటే, ఎప్పుడైతే మనం దేవుని భయం కలిగి ఆయన మార్గంలో నడుస్తూ ఈ పైన చెప్పబడినటువంటి విషయాలన్నింటిలో కూడా జ్ఞానం కలిగి సరైన విధంగా మనం జీవించడానికి ఇష్టపడుతూ ఆయనకు లోబడతామో ఆ సమయంలో
అపవాది రకరకాలుగా తీసుకొచ్చేటువంటి కుతంత్రాలు, ఎత్తులు, తర్వాత మనలో ఉన్నటువంటి సమాధానాన్ని భంగపరచడానికి తీసుకొచ్చే ప్రయత్నాలు, వాటన్నిటిలో ఆయన మనల్ని భద్రపరిచి మనకు క్షేమం కలిగి మనం చక్కగా ఆరోగ్యకరంగా ఈలో ఆత్మ సంబంధంగా ఆయనలో ఎదుగుతూ ముందుకు సాగగలిగే విధంగా ఉంచబడతాము అని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే మనం లోకంతో కలిసిపోతామో అప్పుడు మనం నిజమైనటువంటి విధంగా క్షేమాన్ని చూడలేం. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదు. నీ పిల్లలను నీవు చూచెదవు. అంటే ఇప్పుడు శరీర సంబంధంగా మనం చూడలేకపోవచ్చు, కానీ ఈ ఆత్మ సంబంధంగా పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే తమ అంబుల పొదిని నింపుకున్నారో వారు బలము కలిగి ఇక్కడ ఒలీవ మొక్కల వలె ఉన్నటువంటి వారందరూ కూడా మరలా వారు వేరే చోట నాటబడినప్పుడు వారి యొక్క శ్రమ ఫలము, తర్వాత వారు దేవుని అందులో భయం కలిగి జీవించడం ద్వారా వారి ద్వారా మరలా పిల్లలు ఆ విధంగా ఇది ఫలింపులోనికి దేవుని యొక్క కార్యము బుద్ధిపరచబడేదిగా ఉంటున్నది. తర్వాత ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. అంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలలో ఆయన యొక్క నిజమైన సమాధానం వాళ్ళ హృదయాలలో ఎలిగేటట్లుగా దేవుడు చేయునుగాక అని ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మా జీవితాలలో ఇటువంటి మార్పు కలిగి పరిశుద్ధతలో పరిశుద్ధాత్మ ద్వారా మా ముఖములకు మెరుగుని కలిగినటువంటి ఆనందంతో మరి మా గృహాలలో, సంఘంలో మీ యొక్క ఆశీర్వాదంతో నింపబడినటువంటి బిడ్డలుగా జీవించగలగటానికి కావలసిన కృపను, కనికరాన్ని చూపించండి. ఏ ఉద్దేశంతో అయితే ఈ మట్టి శరీరాలను మీరు ఏర్పరచుకున్నారో మేము దానికి తగిన విధంగా జీవించగలిగటకు ప్రతిరోజు మాకు సహాయపడండి. శరీర సంబంధంగా, భూలోక సంబంధంగా ఆలోచించేటువంటి మనసు, స్వభావం కలిగిన మా జీవితాలు మార్చబడి పరలోక సంబంధంగా ఆలోచిస్తూ వాటి యొక్క ఆశీర్వాదం యొక్క విలువను గుర్తెరిగి జీవించుటకు మాకు నేర్పండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.